ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము. 2 అంజూరపు పండ్ల బుట్టలు. ప్రభువు నాకొక దర్శనమును చూపెను. నేను ప్రభువు దేవాలయము ముందట 2 అంజూరపు పండ్ల బుట్టలు పెట్టియుంచుటను చూచితిని. బబులోనియా రాజగు నెబుకద్నెసరు యూదా రాజును యెహోయాకీము కుమారుడును యెకోన్యా అనబడు యెహోయాకీనును యెరూషలేము నుండి బబులోనియాకు బందీనిగా కొనిపోయెను. అతడు యూదా నాయకులను కళాకారులను చేతివృత్తుల వారిని కూడా బందీలనుగా కొనిపోయెను. ఆ సంఘటనము జరిగిన తరువాత నేనీ దృశ్యము చూచితిని. ఒక బుట్టలో మంచి పండ్లుండెను. అవి ఋతువు రాకమునిపే పక్వమైన పండ్లను పోలియుండెను. మరి ఒక బుట్టలో కాడు పండ్లు ఉండెను. అవి తినుటకు పనికిరావు. ప్రభువు, ఇర్మియా, నీకేమి కనిపించుచున్నవని నన్ను అడిగెను. నేను, అంజూరపు పండ్లు కనిపించుచున్నవి, మంచి పండ్లు చాలా మంచివి, చెడ్డ పండ్లు చాలా చెడ్డవి, అవి తినుటకెంతమాత్రమూ పనికిరావని జవాబిచ్చితిని. అంతట ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. ఇశ్రాయేలు దేవుడును ప్రభువునైన నా పలుకులివి. నేను యూదా నుండి బబులోనియాకు బందీలనుగా పంపిన ప్రజలు ఈ మంచి పండ్ల వంటివారు. నేను వారిని దయతో ఆదరింతును, వారిని పరామర్శింతును, వారిని మరలా ఈ గడ్డకు కొనివత్తును. వారిని భవనము వలె కట్టుదును కాని పడగొట్టను, మొక్కను వలె నాటుదును కాని పెల్లగింపను. నన్ను ప్రభువునుగా గుర్తింపవలనన్న కోరికను వారికి కలిగింతును. వారు నా ప్రజలు కాగా నేను వారికి దేవుడనగుదును. వారు పూర్ణ హృదయముతో నా వద్దకు తిరిగి వత్తురు. కాని యూదా రాజుకు సిద్కియాను అతనిని అనుసరించు నాయకులను యెరూషలేమున మిగిలియున్న వారిని, వారు ఈ దేశముననున్నను ఐగుప్తునకు వెడలిపోయినను వారినెల్లరినీ ప్రభువైన నేను తినుటకెంతమాత్రమునూ పనికిరాని ఈ చెడ్డ పండ్ల వలె గణించెదను. వారిని దారుణమైన శిక్షకు గురి చేయుదును. లోకములోని జాతులెల్లా వారిని గాంచి వెరగందును. ప్రజలు వారిని గేలిచేసి పరిహసింతురు, వారిని చూచి నవ్వుదురు. నేను వారిని చెల్లాచెదురు చేసిన తావులెందల్లా జనుడు వారి పేరును శాపవచనముగా వాడుకొందురు. నేను వారిని పోరునకు, ఆకలికి, అంటురోగమునకు గురిచేయుదును. నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన నేల మీద వారిలో ఒక్కడును మిగులడు. 25వ అధ్యాయము. బబులోనియా ప్రభువు శిక్షా సాధనము. యోషియా కుమారుడగు యెహోయాకీను యూదాకు రాజుగానున్న కాలము 4వ ఏట యూదా అంతటిని గూర్చి నేను ప్రభువు వాక్కును వింటిని. ఇది నెబుకద్నెజరు బబులోనియాను పరిపాలించు కాలము మొదటి ఏడు. యూదా యెరూషలేము ప్రజలందరితోనూ నేనిట్లంటిని. ఆమోను కుమారుడు యోషియా యూదాను పరిపాలించు కాలము 13వ ఏటి నుండి 23 ఏండ్ల పాటు ప్రభువు నాకు తన వాక్కును వినిపించుచూ వచ్చెను. అతడు నాకు వినిపించిన సంగతులను నేనెప్పటికప్పుడు మీకు తెలియజేయుచునేయుంటిని. కాని మీరు నా పలుకులను లెక్క చేయలేదు. ప్రభువు తన సేవకులైన ప్రవక్తల నెల్లవేళలా మీ చెంతకు పంపుచునేయుండెను. కాని మీరు వారి పలుకులను వినలేదు, లెక్క చేయలేదు. వారు మీరు మీ దుష్ట మార్గముల నుండి దుష్కార్యముల నుండి వైదొలగవలనని చెప్పిరి. అట్లయినా ప్రభువు మీకును మీ పితరులకును ఇచ్చిన నేల మీద మీరు శాశ్వతముగా జీవింపవచ్చునని చెప్పిరి. మరియు ఆ ప్రవక్తలు మీరు అన్యదైవములను సేవించి పూజింపరాదనిరి. మీరు స్వయముగా చేసుకొనిన విగ్రహములను ఆరాధించి ప్రభువు కోపమును రెచ్చగొట్టరాదనియు, మీరతని మాట పాటించిన ఎడల అతడు మిమ్ము శిక్షింపడనియు నుడివిరి. కాని ప్రభువే మీరు తన మాట వినలేదని వాకొనుచున్నాడు. మీరు స్వయముగా చేసుకొనిన విగ్రహములతో ప్రభువు కోపమును రెచ్చగొట్టి అతని శిక్షను కొనితెచ్చుకొంటిరి. మీరు ప్రభువు మాట వినరైతిరి కనుక సర్వశక్తిమంతుడైన ప్రభువిట్లనుచున్నాడు.
నేను ఉత్తర దేశపు జాతులన్నిటినీ పిలిపింతును. నా సేవకుడును బబులోనియా రాజునగు నెబుకద్నెజరును రప్పింతును. వారు యూదా మీదికి, దాని ప్రజల మీదికి, దాని చుట్టుపట్లనున్న జాతుల మీదికి దండెత్తి వత్తురు. నేనా ప్రజల నెల్లరినీ సర్వనాశము చేయుదును. వారి వినాశము చూచి జనులు కలకాలము వరకును వెరగందునట్లును భయభ్రాంతులు అగునట్లును చేయుదును. ఇది ప్రభువునైన నా వాక్కు. నేనా జనుల సంతోషనాదమును, వివాహములలో వారి వధూవరులు చేయు ఆనందధ్వానములను అణిచివేయుదును. వారి తిరుగళ్ళు ధాన్యమును విసరవు, వారి దీపములు వెలుగవు. ఈ దేశమంతయు పాడుబడిపోయి ఎల్లరికిని ఆశ్చర్యము కలిగించును. ఈ జాతులు 70 ఏండ్ల పాటు బాబిలోనియా రాజునకు దాస్యము చేయును. ఆ కాలం ముగిసిన పిదప నేను బబులోనియా ప్రజలను, వారి రాజును, వారి పాపములకు గాను శిక్షింతును. నేనా దేశమును నాశనము చేసి అది ఎల్లకాలము వరకు పాడుబడియుండునట్లు చేయుదును. నేను ఇర్మియా ద్వారా మాటలాడినప్పుడు ఆ దేశము మీదికి రప్పింతునన్న శిక్షలన్నింటినీ, ఈ గ్రంథమున లిఖింపబడిన దండనములన్నింటినీ రప్పించి తీరుదును. నేను బబులోనియా ప్రజలు చేసిన దుష్కార్యములు వారి నెత్తి మీదికే దిగివచ్చినట్లు చేయుదును. పెక్కుజాతులు, మహాప్రభువులు వారిని బానిసలుగా ఏలుదురు. ప్రభువు అన్యజాతులను శిక్షించును. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నా కోపముతో నిండిన ఈ పానపాత్రమును తీసుకొని నేను నిన్ను పంపు జాతులన్నింటి యొద్దకును పొమ్ము. ఆ జాతులచే దీనిలోని పానీయమును త్రాగింపుము. ఆ ప్రజలు ఈ పాత్రములోని రసమును త్రాగి తెలివిని కోల్పోయి తూలిపడుదురు. నేను వారి మీదికి పంపు యుద్ధము వలన ఈ కార్యము జరుగును. కనుక నేను ప్రభువు చేతి నుండి ఆ పాత్రమును తీసుకొని అతడు నన్ను పంపిన జాతులన్నింటి చెంతకును పోయి వానిచే దానిలోని రసమును త్రాగించి తిని, యెరూషలేమును దాని రాజులును నాయకులను యూదా నగరములను దానిలోని రసము త్రాగునట్లు చేసి తిని, ఆ పట్టణములు పాడుబడి చూచువారికి భీతి గొల్పెను. ప్రజల నగరముల పేర్లను శాపవచనములుగా వాడుకొనిరి, నేటికిని వాడుకొనుచున్నారు. మరియు ఆ పాత్రము నుండి రసము త్రాగిన వారి పేరులివి: ఐగుప్తు ఫరోరాజు, అతని ఉద్యోగులు, అతని ప్రజలు, అతని దేశములోని పరదేశులు, ఊజు దేశపు రాజులెల్లరూ, ఫిలిస్తియాలోని అష్కెలోను, గాజా, ఎక్రోను నగరములను, అష్డోనున మిగిలియున్న భాగమున పాలించు రాజులెల్లరూ, ఏదోము, మోవాబు, అమ్మోను ప్రజలు, తూరు, సీదోను రాజులెల్లరూ, మధ్యధరా సముద్ర తీర ప్రాంతములందరి రాజులందరూ, దదాను, తేమ, బూజు నగరములు, తలలు బోడిగా గురించుకొను ప్రజలెల్లరూ, అరాబియా దేశ రాజులెల్లరూ, ఎడారి తెగల రాజులందరూ, జిమ్రి, ఏలాము, మాద్యా రాజులందరూ, దూరమున గాని దగ్గరలో గాని ఉన్న రాజులెల్లరూ ఒకరి తరువాతనొకరు. భూమి మీద జాతులెల్లా ఆ పాత్ర నుండి రసమును త్రాగవలెను. కట్టకడన బబులోనియా రాజు త్రాగవలెను. అంతటా ప్రభువు నాతో ఇట్లనెను, సర్వశక్తిమంతుడనైన ప్రభువును, ఇశ్రాయేలు దేవుడనైన నేనీ జాతుల జనులను తప్పత్రాగా ఆజ్ఞాపించితినని చెప్పుము. వారు వాంతి చేసుకొనునంత వరకును, క్రిందపడి పైకి లేవజాలకుండునంత వరకును త్రాగవలెను. నేను వారి మధ్యకు పంపు ఖడ్గము వలన ఈ కార్యము జరుగును. వారు నీ చేతి నుండి పానపాత్రమును తీసుకొనుటకును దాని నుండి రసము త్రాగుటకును ఇష్టపడరేని త్రాగక తప్పదని నా పలుకులుగా చెప్పుము. నేను నా నగరముననే వినాశమును ప్రారంభిద్దును. అచటి ప్రజలు నా శిక్షను తప్పించుకోగలమని ఎంచుచున్నారు కాబోలు. అది పొసగదు. నేను భూమి మీది నరులెల్లరి మీదికి యుద్ధము పంపుదును. ఇది సర్వశక్తిమంతుడను ప్రభువునైన నా వాక్కు. ఇర్మియా, నేను నీకు చెప్పిన సంగతులెల్లా నీవు వారికి తెలియజేయుము. వారితో ఇట్లనుము,
ప్రభువు ఆకాశము నుండి గర్జించును, తన పవిత్ర నివాసము నుండి భీకరనాదము చేయును. అతడు తన ప్రజలను గాంచి గర్జించును, ద్రాక్ష పండ్లను నలగొద్రక్కువాని వలె కేకలిడును. లోకములోని నరులెల్లరూ అతని ధ్వానమును ఆలింతురు. ఆ నాదము నేల ఎల్లడలా వినిపించును. ప్రభువు జాతుల మీద నేరము తెచ్చును, ప్రజలనందరినీ తీర్పునకు పిలుచును, దుర్మార్గులను వధించును. ఇది ప్రభువు వాక్కు. సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, జాతి తరువాత జాతికి వినాశము దాపురించును, నేల అంచుల నుండి పెను తుఫాను పుట్టుకవచ్చును. ప్రభువు చంపివేసిన వారి పీనుగులను ఆ దినమున నేల ఒక కొన నుండి మరి ఒక కొన వరకును వెదజల్లబడును. ఎవరును వారినెత్తుకొని పోయి పాతిపెట్టరు. అవి నేల మీద ఎరువు కుప్పల వలె పడియుండును. ఆ మృతుల కొరకెవరునూ విలపింపరు. కాపరులారా, మీరు విలపింపుడు, మీరు పెద్దగా కేకలిడుడు, బూడిదలో పడి పొర్లాడుడు. మిమ్ము వధించు కాలమాసన్నమైనది. మేలైన పొట్టేళ్లను వలె మిమ్ము వధింతురు. నాయకులైన మీరిక పారిపోజాలరు, కాపరులైన మీరిక తప్పించుకోజాలరు. అదిగో, నాయకులు ఆక్రందనము చేయుచున్నారు, కాపరులు గొంతెత్తి అరచుచున్నారు. ప్రభువు కోపముతో వారి జనులను నాశము చేసెను, ప్రశాంతమైన వారి దేశమును పాడు చేసెను. సింహము తన పొదను విడనాడినట్లే ప్రజలు తమ దేశమును విడచి పారిపోయిరి. యుద్ధము వలన, ప్రభువు కోపము వలన వారి దేశము ఎడారి అయిపోయినది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. సింహముల గుంటలో దానియేలు. దర్యావేషు తన రాజ్యమును పరిపాలించుటకు 120 మంది రాష్ట్ర పాలకులను నియమించెను. ఆ రాష్ట్ర పాలకులను పర్యవేక్షించుటకు, తనకు భద్రత చేకూర్చి పెట్టుటకు అతడు 3 పర్యవేక్షకులను కూడా నియమించెను. వారిలో దానియేలొకడు. దానియేలు బుద్ధి కుశలతలో రాష్ట్ర పాలకులను పర్యవేక్షకులను కూడా మించెను. రాజు అతనిని తన రాజ్యమంతటి మీద అధికారిగా నియమింపవలెనని ఎంచుచుండెను. రాష్ట్ర పాలకులు, పర్యవేక్షకులు దానియేలు పరిపాలనములో తప్పులు పట్టజూచిరి కాని వారికి అతనిలో దోషమేమీ కనిపింపలేదు. అతడు విశ్వాసపాత్రుడుగా మెలగుచు ఎట్టి అక్రమమునకు గాని అవినీతికి గాని పాల్పడడయ్యను. వారు మనమే అంశమునను దానియేలునందు తప్పులు పట్టజాలము, అతడు తన దేవుని కొలుచు తీరున మాత్రము మనకు చిక్కవచ్చును అని తమలో తాము కూడబలుకుకొనిరి. కనుక ఆ రాష్ట్ర పాలకులు, పర్యవేక్షకులు రాజు సమక్షమునకు వచ్చి ఇట్లనిరి, దర్యావేషు ప్రభువుల వారు కలకాలము జీవింతురుగాక. మీ రాజ్యమును పాలించు పర్యవేక్షకులము, రాష్ట్ర పాలకులము, ఉపరాష్ట్ర పాలకులము, పితరోద్యోగులమునైన మేమెల్లరము దేవరవారు ఒక శాసనమును జారీ చేసి దానిని ఖండితముగా అమలుపరచవలెనని కోరుచున్నాము. రానున్న 30 నాళ్ల వరకు ఎవడునూ మీకు తప్ప అన్య దేవతకు గాని అన్య నరునికి గాని ప్రార్థన చెయ్యరాదు. ఈ ఆజ్ఞ మీరిన వానిని సింహముల గుంటలో పడవేయుదుమని శాసనము చేయింపుడు. ఏలిక ఈ శాసనమును జారీ చేయుచు దానిపై సంతకము చేయుదురుగాక. అది మాదీయుల, పారసీకుల నియమము ప్రకారము తిరుగులేనిదిగా ఉండునుగాక. దర్యావేషు రాజట్లే శాసనమును జారీ చేయించి దానిపై సంతకము పెట్టెను. దానియేలు ప్రార్థన. రాజు శాసనముపై సంతకము చేసినని విని దానియేలు తన ఇంటికి వెళ్ళెను. అతని ఇంటి మీద గది కిటికీలు యెరూషలేము వైపు తెరచుకుని ఉండెను. అతడెప్పుడూ చేయునట్లే ఆ కిటికీల ముందు మోకాళ్ళూని రోజుకు 3 మార్లు దేవునికి ప్రార్థన చేసి వందనములర్పించును. దానియేలు శత్రువులు గుమిగూడి వచ్చి అతడు దేవునికి ప్రార్థనలర్పించి విన్నపము చేసుకొనుటను గాంచిరి. వారెల్లరూ రాజు వద్దకు పోయి, రానున్న 30 నాళ్ల వరకునెవడు మీకు తప్ప అన్య దేవతలకు గాని అన్య నరులకు గాని ప్రార్థన చెయ్యరాదని ఈ ఆజ్ఞ మీరిన వారిని సింహముల గుంటలో పడవేయుదుమని దేవరవారు శాసనము చేయింపలేదా అని అడిగిరి. రాజు, అవును, అది ఖండితమైన శాసనము. మాదీయుల,
పారసీకుల నియమము ప్రకారమది తిరుగులేనిదని చెప్పెను. వారు రాజుతో, యూదా ప్రవాసి అయిన దానియేలు మిమ్ము లెక్క చెయ్యుటలేదు. అతడు మీరు సంతకము చేసిన శాసనమును ధిక్కరించి రోజుకు 3 మారులు ప్రార్థన చేయుచున్నాడు అని చెప్పిరి. ఆ మాటలు విని రాజు మిగుల చింతించెను. అతడు దానియేలును రక్షింపగోరి ప్రొద్దుక్రుంకు వరకు ఉపాయము కొరకు తీవ్రముగా ఆలోచించెను. అప్పుడు ఆ నరులు మరలా రాజు నద్దకు గుంపుగా వచ్చి, ఏలిక మాదీయుల పారసీకుల నియమము ప్రకారము రాజు చేసిన శాసనమును మార్చరాదని జ్ఞప్తికి తెచ్చుకొనుడనిరి. దానియేలును సింహముల గుంటులో పడవేయుట. కనుక రాజు దానియేలును కొనిపోయి సింహముల గుంటలో పడవేయుడని ఆజ్ఞ ఇచ్చెను. అతడు దానియేలుతో, నీవు ఇంతటి విశ్వాసముతో సేవించు దేవుడు నిన్ను కాపాడుగాక అనెను. అంతటా ఒక బండను కొనివచ్చి సింహముల గుంట కన్నముపై పెట్టిరి. దానియేలుకు సంబంధించిన నియమమును ఎవరూ మార్చకుండుటకుగాను ఆ బండపై రాజముద్రను ప్రముఖుల ముద్రను వేసిరి. అంతట రాజు ప్రాసాదమునకు వచ్చి నిద్రలేకయే ఆ రాత్రి గడిపెను. అతడు ఆహారము పుచ్చుకొనలేదు, వినోదములు తిలకింపలేదు. మరునాడు వేకువనే రాజు నిద్రలేచి గబగబా సింహాల గుంట కడకు వెళ్ళెను. దాని చెంతకు రాగానే అతడు, సజీవుడైన దేవుని సేవించు దానియేలు, నీవింతటి విశ్వాసముతో కొలుచు దేవుడు సింహముల బారి నుండి నేను రక్షించెనా అని ఆందోళనముతో అడిగెను. దానియేలు, ప్రభువుల వారు కలకాలము జీవింతురుగాక. దేవుడు దేవదూతను పంపి సింగముల నోళ్లను మూయించెను కనుక అవి నాకు హాని చెయ్యలేదు. దేవుడు నన్ను నిర్దోషిగా గణించెను గనుక మీకు నేనెట్టి అపరాధమును చేయలేదు గనుక అతడిట్లు చేసెను అనెను. ఆ మాటలకు రాజు మిగుల సంతసించి దానియేలును సింహముల గుంట నుండి వెలుపలికి తీయుడని ఆజ్ఞాపించెను. అట్లే అతనిని బయటికి తీసిరి. దానియేలు దేవుని నమ్మెను కనుక అతనికెట్టి హాని కలుగలేదు. రాజు దానియేలుపై నేరము తెచ్చిన వారిని పిలిపించెను. వారినందరినీ ఆలుబిడ్డలతో సింగముల గుంటలోనికి త్రోయించెను. గుంట అడుగు భాగమును చేరుకొనక పూర్వమే సింహములు వారిపైకి దూకి వారి ఎముకలను ముక్కలు ముక్కలు చేసెను. రాజు దానియేలు దేవుని అంగీకరించుట. అంతట దర్యావేషు రాజు లోకములోని ఎల్ల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలకిట్లు లేఖలు పంపెను. మీకు శాంతి శుభములు సమృద్ధిగా కలుగునుగాక. నా రాజ్యములోని జనులెల్లరూ దానియేలు దేవుని పట్ల భయభక్తులు చూపవలెనని నా ఆజ్ఞ. ఆయన సజీవుడైన దేవుడు, కలకాలము పరిపాలించువాడు. ఆయన రాజ్యమెన్నడును నాశము కాదు. ఆయన పరిపాలనకు అంతముండదు. ఆయన తన ప్రజలను రక్షించి కాపాడును. భూమి ఆకాశములందు అద్భుత కార్యములు చెయ్యును. ఆయన దానియేలును సింగముల బారి నుండి విడిపించెను. దర్యావేషు పరిపాలనా కాలమున, పారసీక ప్రభువైన కోరేషు కాలమున దానియేలు వృద్ధిలోనికి వచ్చెను. 7వ అధ్యాయము. దానియేలు దర్శనములు. 4 మృగముల దర్శనము. బెల్షస్సరు బబిలోనియాను ఏలిన మొదటి ఏట నేను పడుకపై పరుండి కలగాంచితిని. రేయి దర్శనమును చూచితిని. నేనా కలను వ్రాసి పెట్టుకుంటిని. దాని వృత్తాంతమిది. ఆ రేయి నేను చూచిన దృశ్యమిది. 4 దిక్కుల నుండి వాయువులు బలముగా వీచుచు మహాసాగరమును అల్లకల్లోలము చేయుచుండెను. ఆ సాగరము నుండి వేరువేరు ఆకారములు గల గొప్ప మృగములు 4 వెలుపలికి వచ్చెను. మొదటిది సింహము వలె ఉండెను, కాని దానికి గరుడపక్షి రెక్కలు కలవు. నేను చూచుచుండగానే దాని రెక్కలు విరిగిపోయెను. ఆ మృగమును పైకెత్తగా అది నరుని వలె నిలుచుండెను. దానికి నరుని మనస్సు అలవడెను. రెండవ మృగము వెనుకటి కాళ్లపై నిలుచున్న ఎలుగుబంటి వలె నుండెను. దాని కోరల మధ్య 3 ప్రక్కటెముకలుండెను. ఒక శబ్దము దానితో, నీవు నీ ఇష్టము వచ్చినంత మాంసమును భక్షింపుమని చెప్పాను. నేను చూచుచుండగా
మరి ఒక మృగము కనిపించెను. అది చిరుతపులి వలె నుండెను. కాని దాని వీపుపై పక్షి రెక్కల వంటి రెక్కలు 4 ఉండెను. దానికి 4 శిరస్సులుండెను. ఆ మృగము అధికారమును బడసెను. నేను చూచుచుండగా 4వ మృగము కనిపించెను. అది మిక్కిలి బలముగా, భీకరముగా, ఘోరముగా ఉండెను. అది ఇనుప పండ్లతో తన ఎరలను చీల్చి తినెను. మిగిలిన భాగములను నజ్జు నజ్జు చేసి కాళ్లతో త్రొక్కెను. ఇతర మృగముల వలె కాక దానికి 10 కొమ్ములుండెను. నేనా కొమ్ముల వైపు పారజూచుచుండగా వాని నడుమ మరి ఒక చిన్న కొమ్ము పుట్టెను. అది అంతకు పూర్వమున్న కొమ్ములను 3 సమూలముగా పెరికివేసెను. ఈ కొమ్ముకు నరుల కన్నులు, ప్రగల్భములు పలుకు నోరు నుండెను. శాశ్వత జీవి నరపుత్రుని గూర్చిన దర్శనము. నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి. శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడయ్యెను. అతని వస్త్రములు మంచు వలె తెల్లగా నుండెను. తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె నిర్మలముగా ఉండెను. అగ్ని చక్రములపైనున్న అతని గద్దె అగ్ని జ్వాలలతో మండుచుండెను. ఆ గద్దె నుండి అతని ఎదుటి నుండి అగ్ని ప్రవాహము పారుచుండెను. వేనవేలు బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచియుండిరి. అంతటి న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పిరి. నేను చూచుచుండగా ఆ చిన్న కొమ్ము ఇంకనూ గొప్పలు చెప్పుకొనుచుండెను. నేను చూచుచుండగా ఆ మృగమును చంపిరి. దాని శవమును మంటలలో పడవేసి నాశనము చేసిరి. ఇతర మృగములు తమ అధికారమును కోల్పోయెను. కాని వానినింకనూ కొంతకాలము పాటు బ్రతుకనిచ్చిరి. నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటి వాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడిని ఆ శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది. అతని రాజ్యముకు అంతము లేదు. దర్శన భావమును ఎరిగించుట. ఆ దర్శనమును చూచి నేను భీతితో కంపించితిని. నేనచట నిలుచున్న వారిలో ఒకని చెంతకు పోయి వీని భావమును వివరింపుమంటిని. అతడు ఆ దృశ్యముల అర్థమును వివరించుచు నాతో ఇట్లనెను. ఈ 4 గొప్ప మృగములు భూమి మీద నెలకొననున్న 4 రాజులు, రాజ్యాధికారమును స్వీకరించినవారు, మహోన్నతిని పవిత్ర ప్రజలు. వారా రాజ్యమును యుగ యుగముల వరకు శాశ్వతముగా నిలబెట్టుకుందురు. అంతట నేను ఇతర మృగముల కంటే భిన్నముగానున్న ఆ 4వ మృగమును గూర్చి ఎక్కువగా తెలుసుకోగోరితిని. ఆ భయంకర మృగము కంచు గోళ్లతో, ఇనుప పండ్లతో తన ఎరల చీల్చి తినుచుండెను. తినగా మిగిలిన భాగములను నజ్జు నజ్జు చేసి కాళ్లతో త్రొక్కుచుండెను. ఇంకనూ నేను దాని తలమీది 10 కొమ్ములను గూర్చి తెలుసుకోగోరితిని. వాని తరువాత మరి ఒక కొమ్ము ఎందుకు పుట్టినదో, అది 3 కొమ్ములనెందుకు పెరికివేసినదో ఎరుగగోరితిని. ఆ కొమ్ముకు కన్నులు, ప్రగల్భములు పల్కు నోరునూ ఉన్నది. అది ఇతర కొమ్ముల కంటే భీకరముగా కనిపించినది. నేను చూచుచుండగా ఆ కొమ్ము దేవుని పవిత్ర ప్రజపై యుద్ధము చేసి వారినోడించెను. అంతటా శాశ్వత జీవి వచ్చి మహోన్నతుని పవిత్ర ప్రజలకు అనుకూలముగా తీర్పు చెప్పెను. దేవుని పవిత్ర ప్రజలు రాజ్యాధికారమును స్వీకరించు సమయము ఆసన్నమయ్యెను. నేనడిగిన వ్యక్తి నా ప్రశ్నకిట్లు జవాబు చెప్పాను. ఈ 4వ మృగము నేలపై నెలకొననున్న 4వ రాజ్యము. అది ఇతర రాజ్యముల కంటే భిన్నముగా నుండును. అది భూమినంతటినీ నలగగొట్టి తన కాళ్లతో త్రొక్కును. 10 కొమ్ములు
ఆ రాజ్యమును ఏలు 10 మంది రాజులకు గుర్తు. అటు పిమ్మట మరి ఒక రాజు వచ్చును. అతడు పూర్వ రాజుల కంటే భిన్నముగా నుండును. ఆ రాజులలో 3 కూల్చివేయును. అతడు మహోన్నతుడైన దేవునికి వ్యతిరేకముగా మాటలాడును. ఆ ప్రజల నియమములను పండుగలను మార్చుచూచును. పవిత్ర ప్రజలు 3.5 ఏండ్ల పాటు అతని ఆధీనమున ఉందురు. అంతట దేవుడు న్యాయసభను జరిపి అతని అధికారమును రూపుమాపి అతనిని మట్టుపెట్టును. మహోన్నతుడైన దేవుని పవిత్ర ప్రజల రాజ్యమును, అధికారమును, భూమి మీది సకల రాజ్యముల వైభవమును స్వీకరింతురు. వారి రాజ్యము శాశ్వతముగా నిలిచియుండును. భూమి మీది పాలకులు వారిని సేవించి వారికి విధేయులగుదురు. ఆ వృత్తాంతము ఆంతర్యమిది. దానియేలునగు నాకు సంబంధించినంత వరకు నేను మిక్కిలిగా భీతిల్లి వెలవెలపోతిని. ఈ సంగతిని నా మనసులోనే ఉంచుకుంటిని. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. పొగరుబోతును ప్రభువు చీదరించుకొనును. అతడు దైవ దండనమును తప్పించుకోజాలడు. దయ విశ్వసనీయత ఉండెనేని దేవుడు తప్పులు మన్నించును. దైవ భయము కలవాడు పాపము నుండి వైదొలగును. ప్రభువు ఎవని వలన ప్రీతి చెందునో వానికి శత్రువులను కూడా మిత్రులగునట్లు చెయ్యును. అన్యాయ మార్గమున చాలా సొమ్మును ఆర్జించుట కంటే న్యాయ మార్గమున కొంచెమే గడించుట మేలు.